హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము ఎగ్జామినేషన్లో అంటే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా, ఆ ప్రశ్నల్లో కొన్ని లాజిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిల్లో కొన్ని లాజిక్స్ అనేవి ఇస్తారనమాట. ఆ లాజిక్స్ని మీరు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తారో మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీకు ఇలాంటివి ఎప్పుడు అవసరం అవుతాయంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు అనమాట. 100% ఆన్సర్ తెలియనప్పుడు మీరు కొంచెం లాజిక్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవాళ క్లాస్లో మనము దానికి సంబంధించినటువంటి గోల్డెన్ టిప్స్ ఏమున్నాయో కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఈ ఉన్న టిప్స్ వీటితో పాటు ఇంకా మీకు చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఇస్తూ ఉంటాము. సో ఎవరైనా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీకు కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఫుల్ కోర్స్ ఉంది కదా మన దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ సంబంధించిన ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం, సో ఎవరైతే ఫుల్ కోర్సులో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ఇవన్నీ కూడా మొత్తం 100% ఈ లాజిక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. చాలా చాలా సింపుల్గా మీరు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని చెప్తాను నేను మీకు, కొన్ని టిప్స్ అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటాయని చెప్పేసి. ఇవేంటంటే మీకు మామూలుగా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డైరెక్ట్ ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ఉంటాయి, అంటే ఏబీసీ డైరెక్ట్ ఇచ్చేస్తారు, లేదా స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ స్టేట్మెంట్స్ మనకి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి. మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే 5 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. వండర్ఫుల్, సో బ్యూటిఫుల్ అంటారు కదా. సో అట్లా చాలా చాలా క్లమ్జీగా ఇచ్చారనమాట. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకి పెయిర్స్ ఉంటాయన్నమాట. మ్యాచ్ ఆఫ్ ది పెయిర్స్ ఉంటాయి కదా. ఈ పెయిర్స్ అనేది మనకి మ్యాక్సిమం 3 ఉంటాయన్నమాట. 3 అయితే ఇవ్వడం జరుగుతుంది, మ్యాక్సిమం 3 ఉంటాయి. ఇది యూనివర్సల్గా 3 ఇస్తున్నారు ఈ మధ్య. ఇక మనకి రీజన్ అసెషన్, ఒక రీజన్ ఇచ్చేస్తాడు, అసెషన్ ఇచ్చేస్తాడు. దీనికి రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా, లేకుంటే అక్కడి నుంచి స్టేట్మెంట్ కరెక్టా, ఇలా దానికి ఆస్కారం ఉంది. కొన్ని టైం పీరియడ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైనస్టీస్ ఇచ్చేస్తాడు. ఢిల్లీ సల్తనత్లో ఏ డైనస్టీస్ రాజవంశాలు ఇచ్చేసి ఆర్డర్లో పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇలా నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయన్నమాట. ప్రశ్న అనేది డిఫరెంట్ టైప్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా. ఈ టైప్స్ ఆఫ్ ప్రశ్నని కొన్ని మీకు ఏంటంటే డైరెక్ట్గా కొన్ని ఆన్సర్ తెలుసుంటాయి అనమాట. అంటే మీరు ప్రశ్న చదవగానే 100% మీకు ఆన్సర్ తెలుసుంటుంది. సో ఇలాంటివి అనమాట. ఇప్పుడు అర్థశాస్త్ర బుక్ అనేది ఎవరు రాస్తారని అడిగారు అనుకోండి, సో మీకు కౌటిల్య అని చెప్పేసి 100% పెట్టేయగలరు. ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా కొన్ని స్టేట్మెంట్స్లో మీకు అర్థం కానమాట. ఆ స్టేట్మెంట్స్లో కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఆ కామన్ సెన్స్ని యూటిలైజ్ చేసుకుంటే మీరు ఈజీగా వాటిని అయితే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఇలాంటివి. అయితే ఇక్కడ నేను చెప్పేదంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు మామూలుగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని చెప్పేసి మీరు ఇంతవరకు చూస్తుంటారు కదా, అలా కాకుండా కొన్ని కీవర్డ్స్ చెప్తాను ఇక్కడ నేను, అవి చూద్దాం. సో ఫస్ట్ కొన్ని కీవర్డ్స్ అయితే చూద్దాము. కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ కనిపించాయంటే 100% అది కరెక్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ కీవర్డ్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా సరే ఈ వర్డ్ కనిపిస్తే తాల్ అని కనిపించినా, లేదా తాల్ అంటారు, లేదా ఇంకోటి వచ్చేసి తాల్ ఇదొకటి. తర్వాత బీల్, సో బీల్ కావచ్చు, లేదా ఇంకోటి వచ్చేసి జీల్ అనమాట, జీల్. సో దీని అర్థం ఏంటంటే సార్ లేక్ అని చెప్పేసి అర్థం అనమాట. సో లేక్ అని చెప్పేసి అర్థం. మీకు ఒకవేళ ఈ వర్డ్ కనిపించింది, సో ఈ వర్డ్ కనిపించి సో ఇవి వార్తల్లో ఉన్నాయి, ఇవేంటని చెప్పేసి అడిగారు అనుకోండి, మీరు 100% కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. లేక్స్ అనమాట ఇవన్నీ కూడా, అంటే వాటర్ బాడీస్ అనమాట. వాటర్ బాడీకి సంబంధించి అని చెప్పేసి మీరు పెట్టేసేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము మనము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. సో భోజ్తాల్ ఎక్కడ ఉంటుంది? భోపాల్ సిటీలో ఉంటుంది, మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉంటుంది. ఇది రామ్సార్ సైట్ కూడా, ఒక లేక్ అనమాట. ఇది లేకు. అలానే మనకి రామ్సార్ సైట్ కూడా, సో రామ్సార్ సైట్ కూడా అనమాట. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి చూద్దాం. సో రేణుకా తాల్ కావచ్చు. సో రేణుకా తాల్ అంటాము. చంద్రాతాల్ ఇంకోటి కూడా ఉంటుంది. చంద్రాతాల్ మనకి హిమాచల్ ప్రదేశ్లో రేణుకా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది మన ఇండియాలో స్మాలెస్ట్ రామ్సార్ సైట్ అనమాట, స్మాలెస్ట్ రామ్సార్ సైటు. నా ఇప్పుడు బీల్తో చూద్దాం. దీపర్ బీల్. సో దీపార్ బీల్ వచ్చేసి ఒక లేక్ అనమాట. ఇది అస్సాంలో ఉంటుంది. ఇది కూడా రామ్సార్ సైటు. ఇట్లా సో జీల్ అంటే మనకి ఎక్కువగా బీహార్లో యూజ్ చేస్తుంటారు ఈ వర్డు. ఇలా అనమాట ఇటువంటి టర్మ్స్. సో మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగారు, సో ఎగ్జామినేషన్లో వచ్చేసి మీకు తెలియదు అనుకోండి, రేణుకా తాల్. సో రేణుకా తాల్. నెక్స్ట్ వచ్చేసి దీపార్ బీల్. సో దీపార్ బీల్ ఇలా వచ్చేసి ఇవి రీసెంట్గా వార్తల్లో ఉన్నాయి, ఏంటివి అని అడిగారు అనుకోండి, కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. కింద ఆప్షన్స్లో ఇచ్చేస్తారు మీకు. సో కనీసం ఏదైనా ఆర్కిటెక్చర్ అని ఇస్తాడు, లేకుంటే లేక్స్ అని ఇవ్వచ్చు, లేదా వాటర్ బాడీస్ అని ఇవ్వచ్చు, వెట్లాండ్స్ అని ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మీరు అయితే పెట్టేసేయండి. ఇది ఒక కీవర్డ్ అనమాట. అర్థమైందా? ఇలాంటి టర్మ్స్ అయితే చూసుకోండి. ఓకేనా, ఇదొకటి. సో నెక్స్ట్ కీవర్డ్ చూద్దాము. సో నెక్స్ట్ కీవర్డ్, ఇలాంటి కీవర్డ్స్ అయితే నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దాంట్లో ప్రతి టాపిక్కి కొన్ని అయితే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం మన సబ్జెక్ట్లో 50% టాపిక్స్కి ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు నేను చెప్పే కీవర్డ్ వచ్చేసి టీ అనమాట. టీతో స్టార్ట్ అవుతుంది, వర్డ్ అనేది టీతో స్టార్ట్ అవుతుంది. అది టీఎస్ అనమాట. టీఎస్ కంపల్సరీ ఉంటుంది, టీఎస్తో స్టార్ట్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. సో మనకు వచ్చేసి సాంగ్ పో,
సొమోగు, సో మొరీరి, సో మొరీరి. ఇవి చూడండి, ఇవన్నీ ఏంటో తెలుసా? లేక్స్ అనమాట. ఇవన్నీ కూడా లేక్స్. నేను చెప్పింది ఇక్కడ లేక్స్ అని కాదు. మామూలుగా మీకు ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఇలా స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఇది వచ్చేసి మనకి ఇండియా ప్రకారం చూసుకుంటే ఇండో చైనా బోర్డర్లో ఉంటుంది అనమాట. సో ఇండో చైనా బోర్డర్లో ఉండే ఇవన్నీ కూడా ఇండో చైనా బోర్డర్లో ఉంటాయి అనమాట. అర్థమైందా? ఇండో చైనా బోర్డర్ స్టేట్స్ ఇస్తే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాంగ్పో లేక్ ఎక్కడ ఉంది? సాంగ్పో లేక్ మనకి లద్దాఖ్లో ఉంటుంది. సో లద్దాఖ్లో ఉంటుంది. ఈ లేక్ అనేది మనకి ఆల్మోస్ట్ 40% వచ్చేసి ఇండియాలో ఉంటుంది, అలానే 60% వచ్చేసి చైనాలో ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ లేక్. తర్వాత సొమోగు లేక్. సొమోగు లేక్ ఎక్కడ ఉంది? మనకి సిక్కింలో ఉంటుంది. సిక్కింలో ఉంటుంది. అంటే చూడండి, లద్దాఖ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, నెక్స్ట్ సొమోరిరి కూడా లద్దాఖ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి ఇండో చైనా బోర్డర్లో ఉన్నాయి లేదా? ఇండో చైనా బోర్డర్తో బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇంకా మనం చూద్దాం. కొన్ని సాంగ్పో అంటాం మనం, రివర్ సాంగ్పో రివర్, బ్రహ్మపుత్ర అని పిలుస్తారు కదా, బ్రహ్మపుత్ర రివర్ని దిహాంగు, సాంగ్పో ఇట్లా పిలుస్తారు కదా, ఇలాంటి వర్డ్స్. ఇంకా మామూలు టర్మ్స్ ఎలా అంటే ఇది ఎక్కడి నుంచి? ఇవి కొన్ని ఒరిజిన్ అనమాట, చైనీస్ లాంగ్వేజ్ ఒరిజిన్, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీకి సంబంధించింది. ఇప్పుడు మనము సునామీ చూడండి, సునామీ అంటే ఇందులో టీ సైలెంట్ అనమాట. ఇప్పుడు సాంగ్పో అనాలి, దీన్ని సొమోగు అనాలి, సో మొరీరి అనాలి, అంటే టీ సైలెంట్ అనమాట. సునామీ అనేది జపనీస్ వర్డ్ అనమాట. సో జపనీస్ వర్డ్ ఇది, హార్బర్ వేవ్ అని చెప్పేసి అర్థం. అంటే టీ సైలెంట్ ఇక్కడ. సో టీ సైలెంట్ ఉంటే ఇలా వస్తే ఖచ్చితంగా మీరు ఒకటి ఇండో చైనా బోర్డర్కి సంబంధించి ఉంటాయి, లేదా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి సంబంధించి ఉంటాయి. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో కూడా అన్నీ కాదనమాట, కొన్ని మనకి బుద్ధిజం ఎక్కువ ఉండదు కదా, మనకి సౌత్ కొరియా కావచ్చు, కొరియా, తర్వాత జపాన్ కావచ్చు, తర్వాత మనకి చైనా, ఇటువంటి దేశాలు ఎక్కువగా ఈ వర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇదొక కీవర్డ్ అనమాట. ఇలాంటివి కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి కూడా ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో కీవర్డ్ చెప్తాను, ఇంకో కీవర్డ్ చెప్పి ఈ క్లాస్ అనేది దాంతో ముగిస్తాను. సో మామూలుగా మనకి ఏదైనా కొన్ని హిందూ నేమ్స్ ఉంటాయన్నమాట, హిందూ నేమ్స్. సో మామూలుగా హిందూ నేమ్స్ ఉంటే 100% మనకి ఇండియాకి సంబంధించే ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే స్పేస్ పరంగా కావచ్చు, స్పేస్ పరంగా మనకి చంద్రయాను, మంగళయాను, శుక్రయాను, మానవ్, గగన్యాను, చూడండి ఇట్లా ఉన్నాయి కదా. సో ఇది కావచ్చు. డిఫెన్స్ పరంగా చూసుకుందాం. సో డిఫెన్స్ పరంగా మనకి పృథ్వీ మిసైల్ కావచ్చు, త్రిశూలు, అగ్ని, నాగు, ఆకాశు, ఇట్లా ఉన్నాయి కదా. ఇట్లా హిందూ నేమ్స్ ఉంటే మ్యాక్సిమం ఇలా అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఒకవేళ ముస్లిం నేమ్స్తో వచ్చాయనుకోండి, సో ముస్లిం నేమ్స్, సో ముస్లిం నేమ్స్తో కానీ ఇవి కానీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువ ఈ మధ్య ఎగ్జామినేషన్లో ఇరాన్కి సంబంధించి అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇరాన్కి సంబంధించినటువంటి నేను చెప్పేది ఇక్కడ డిఫెన్స్ పరంగా. సో డిఫెన్స్ పరంగా మీకు ఒకవేళ ఏదైనా మిసైల్కి సంబంధించి డిఫెన్స్ పరంగా ముస్లిమ్స్ అడిగితే ఒకటి ఇరాన్ ఉంటుంది. ఇరాన్కి సంబంధించి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకవేళ ఇది మిస్ అయితేనే పాకిస్తాన్కి సంబంధించి అడుగుతున్నారు అనమాట. సో పాకిస్తాన్కి సంబంధించి అడుగుతున్నారు. కాబట్టి ఇరాన్కి సంబంధించి ఎక్కువ మీరు చూడండి, రీసెంట్గా పతా మిసైల్ కావచ్చు, ఇంకా మనకు కొన్ని డ్రోన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ నేమ్తో ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇటువంటి నేమ్స్ వస్తున్నాయి కాబట్టి ముస్లిమ్స్ నేమ్స్ ఈ మధ్య ఎక్కువగా ఉండేది ఇరాన్కి సంబంధించే అడుగుతున్నారు. కాబట్టి ఇది కూడా చూడండి, గత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు చెక్ చేయండి, ఎక్కువగా ఇరాన్కి సంబంధించి ఇటువంటి టర్మ్స్ అనేది అడుగుతున్నారు అనమాట. అర్థమైందా? ఇలాంటి కీవర్డ్స్ అనేది కూడా చూసుకోవాలి దీనికి సంబంధించి కూడా. తర్వాత ఇలా ఇవి కీవర్డ్స్ ఫైండ్ అవుట్స్ అనమాట, ఇలా కీవర్డ్స్ ఫైండ్ అవుట్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నేను ఒక 3 కీవర్డ్స్ వరకు చెప్పాను కదా మిసైల్స్. అదే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా టర్మ్స్ అనేవి మనకి చైనాకి సంబంధించి కావచ్చు, తర్వాత జపాను, సో చైనా, జపాను, సౌత్ కొరియా, ఈ 3 దేశాలు ఏంటంటే నేమ్స్ సేమ్గా ఉంటాయన్నమాట. సో నేమ్స్ అనేది సేమ్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ఇచ్చారనుకోండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి తియాంగాంగ్. సో తియాంగాంగ్ అనేది వార్తల్లో ఉంది. సో ఇది ఒక స్పేస్ స్టేషను. సో మీకు తెలియదు, ఆన్సర్ తెలియదు అనుకోండి, స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అడిగారు అనమాట. అయితే ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది హూజ్ స్పేస్ స్టేషన్ అడిగారు. సో మీకు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ అయితే పక్కాకి ఇస్తారు కదా. సో 4 ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఒకటి చైనాకి సంబంధించి చైనా ఇచ్చారు, ఒకటి యుఎస్ఏకి సంబంధించి ఇచ్చారు అనుకోండి, ఇంకోటి యుఏకి సంబంధించి ఇచ్చారు, సో ఇంకోటి జర్మనీకి సంబంధించి ఇచ్చారు అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది కావచ్చు. మన ఇక్కడ మేజర్గా లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్ లాంగ్వేజ్, ఇక్కడ ఇంగ్లీషు, జపనీస్, జర్మనీకి జపనీస్. తియాంగాంగ్ అంటే ఈ టర్మ్ ఎలా ఉంది, మన ఎక్కువగా చైనీసు, జపనీసు, సౌత్ కొరియాలో మాట్లాడే భాషలాగా కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఒకే ఇలాగా ఇచ్చారనుకోండి. సో ఆప్షన్స్లో మీకు చైనా, జపాను, సౌత్ కొరియా ఇలా ఇచ్చారంటే, ఇది కాకుండా 3 ఆప్షన్స్ వేరే లాంగ్వేజ్ సంబంధించారంటే ఖచ్చితంగా ఇది ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ జపాన్ ఇచ్చారనుకోండి, కొంచెం కన్ఫ్యూజు. సో జపాన్ ఇస్తే మీకు 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 75% ఛాన్స్ ఉంది ఆన్సర్కి, ఇక్కడ 50 ఉంది. ఇక్కడ సౌత్ కొరియా ఇచ్చారనుకోండి 25% ఉండదన్నమాట. అంటే నేను చెప్పేందంటే ఇటువంటి వర్డ్స్. తర్వాత చూడండి చాంగి. సో చాంగి అంటే
చైనాకి సంబంధించిన మూన్స్ ఎక్స్ప్లోర్ అనమాట. సో అర్థమైందా? ఇలాంటివి. సో జపనీస్ టర్మ్స్ కూడా చూడండి మీరు మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. జపనీస్ టర్మ్స్ కూడా ఇలానే ఉంటాయి అనమాట. సో ఇటువంటి వర్డ్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలా మీరు స్మార్ట్గా వెళ్ళాలన్నమాట. ఎప్పుడంటే మనకి ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఇచ్చారు. 100 ఇచ్చినప్పుడు మీరు ఓన్లీ 30 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేశారు. 30 చేసినప్పుడు మీకు రిమైనింగ్ చేయాలి కదా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ అయితే చేయాలి. సో ఆన్సర్ చేయాలి. సో యూపీఎస్సీ 100 ఉన్నాయి ఇంటూ 200 మార్క్స్కి. సో మీకు 60 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసుకున్నారు. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఎవరైనా సరే టాపర్స్ అయినా సరే స్మార్ట్ గెస్సింగ్ అనమాట. స్మార్ట్ గెస్సింగ్ కావచ్చు, స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఉండే కొన్ని టిప్స్ ద్వారా, లాజిక్స్ ద్వారా ఎగ్జామ్ అనేది పాస్ అవుతారనమాట. సో అందరికి కూడా అన్ని ప్రశ్నలు ఎవరికి తెలుసుండవు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయినా సరే వాళ్ళకి స్మార్ట్ గెస్సింగ్ ప్రాక్టీస్ వల్ల అనమాట. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ వల్ల ఇవన్నీ తెలుస్తాయి. మీరు రాసే టెస్ట్ సిరీస్లో కూడా ఇటువంటి లాజిక్స్ ఎక్కువ ఉండాలి. ఇలాంటివి ఉంటేనే మీకు తెలుస్తుంది అనమాట. మన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి కదా, టీఎస్పీసీ ఏపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన టెస్ట్ సిరీస్లో మొత్తం కూడా మన యాప్లో ఉంటాయి. శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ప్రతి టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి ప్రశ్నకి కొన్ని లాజిక్స్తో మనం తీసుకొచ్చాం అనమాట. టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ చాలా మంది హైస్ట్ ఎన్రోలింగ్ అవుతున్నారు మన టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఆ లాజిక్స్ మనము తీసుకొచ్చాం అనమాట. ఆ లాజికల్గా మన టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల దాని నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయని ఎప్పుడు అనుకోవద్దు. టెస్ట్ సిరీస్ నుంచి మనం ఏం నేర్చుకోండి అంతే తప్ప ప్రశ్నల గురించి ఆలోచించొద్దు. ఓకేనా? అంటే మనకి మెయిన్ ఎగ్జామ్లో మీరు రాస్తారు కదా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్, అందులో ఎటువంటి ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది ఒక దీనికి సంబంధించింది. ఇలానే నేను మామూలుగా ఈ టిప్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటాయి. సో ప్రెజెంట్ మనము రిపబ్లిక్ డే ఆపరేట్ జరుగుతుంది. సో కోడ్ నేమ్ ఉంది, కూపన్ కోడ్ ఉందన్నమాట. సో కూపన్ కోడ్ ఆల్రెడీ 300 ఆఫ్ అయితే ఉంది అందరికి కూడా. సో కూపన్ కోడ్ వచ్చేసి రిపబ్లిక్. సో రిపబ్లిక్ యూజ్ చేయండి మీరు. 300 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది ఫుల్ కోర్స్ మీద. సో ఆల్రెడీ ప్రెజెంట్ ఉందన్నమాట. ఇది రిపబ్లిక్కి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఫుల్ కోర్స్లో వెళ్ళండి. ఫుల్ కోర్స్లో జాయిన్ అయితే మీకు అన్నీ వస్తాయన్నమాట. ఇందులో మీకు సబ్జెక్టు క్లాసెస్ కావచ్చు, తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఫుల్ కోర్స్లో ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్లో ఉంది. ఆల్రెడీ మనం మెగా డిస్కౌంట్స్లో ఉన్నాయి. మళ్ళీ దాని మీద 300 రూపీస్ ఆఫ్ అయితే ఇచ్చాం కాబట్టి ఫుల్ కోర్స్లో మీరు ఇమీడియట్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. లేదా మన శివన్ కాన్సెప్ట్స్ టీమ్లైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మన టీం ఉంటుంది. వాళ్ళు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అక్కడి నుంచి మీకు కోర్సుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుస్తాయి అనమాట. ప్రతిరోజు 5 ప్రశ్నలు కూడా పెడుతూ ఉంటాం. అది కూడా చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్తో పాటు మనము గ్రూప్ 1 కోసం ఎక్స్క్లూజివ్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ తీసుకొచ్చాము. సో గ్రూప్ 1 కోసమే తీసుకొచ్చాము. అది అందరూ కూడా జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.